శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రాజకీయాలు ప్రస్తుతం అనిశ్చితి, ఉత్కంఠల మధ్య కొనసాగుతున్నాయి. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. పైకి మాత్రం అంతా ఒకే పార్టీ అని కనబడుతున్న లోపల రెండు వర్గాల మధ్య నిశ్శబ్ద పోటీ కొనసాగుతోందని సమాచారం. ఇదే పరిస్థితి రాబోయే స్థానిక ఎన్నికల ముందు మరింత స్పష్టంగా బయటపడే అవకాశం ఉందని స్థానిక రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధిష్టానం మాత్రం ఇప్పటికీ ఎవరి వైపు పూర్తిగా మొగ్గు చూపకుండా బ్యాలెన్సింగ్ పాటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేలా ఉందని, రెండు వర్గాలు తమ తమ స్థాయిలో బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయన్నది ఆఫ్ ద రికార్డ్ టాక్. పాతపట్నం శాసనసభ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. గత కొన్నేళ్లుగా వర్గ రాజకీయాలు, కుటుంబ ప్రభావం, నాయకత్వ పోటీ ఈ ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇద్దరు నేతలు తమ తమ స్థాయిలో క్యాడర్ను బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలు, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ వర్గ పోరు మరింత కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో కాపు కులానికి చెందిన నేతలే ఎక్కువగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంటారు. గతంలో చూస్తే కలమట మోహన్ రావు 3 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మోహన్ రావు కుమారుడు కలమట వెంకటరమణ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక్కడ రాజకీయానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. స్థానికుల కంటే స్థానికేతరులకే ఓటర్లు పట్టం కడతారు. అయితే ఈసారి స్థానికుడైన మామిడి గోవిందరావును ఓటర్లు గెలిపించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. స్థానికంగా మంచి పట్టున నాయకుడి కలమట వెంకటరమణ ఉన్నారు. అయితే వెంకటరమణను కాదని కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని మామిడి గోవిందరావుకి అధిష్టానం అవకాశమిచ్చింది. ఆ తర్వాత గత ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ తరుణంలో గోవిందరావుకి గ్రూప్ రాజకీయాలు తలనొప్పిగా మారాయి. అయితే అత్యంత బలమైన నాయకుడిగా ఉన్న వెంకటరమణకి కార్యకర్తల బలం ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా కేంద్ర మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉండడంతో కార్యకర్తలు సైతం వారి పనులను ఈజీగా చేసుకోగలుగుతున్నారట. అయితే మామిడి గోవిందరావుకి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అండదండలు పుష్కలంగా ఉండడంతో గత ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి చాపకింద నీరులా వెంకటరమణ వర్గం గోవిందరావుని రాజకీయంగా దెబ్బతీయాలని వేచి చూస్తోందట. రాజకీయంగా తనదే మళ్లీ పైచేయిగా ఉండాలని కార్యకర్తలకు ఆంతరంగికంగా సలహాలిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఒకవైపు కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి, మరోవైపు రాను రాను స్థానిక ఎమ్మెల్యేకి లోకల్ పాలిటిక్స్ తలనొప్పిగా మారే పరిస్థితి. ఒకవైపు అభివృద్ధి చేస్తున్నప్పటికీ ప్రజలు గుర్తించడం లేదు. స్థానికంగా తనదైన మార్కు సంపాదించాలని ఎంతో ప్రయత్నిస్తున్నా గోవిందరావుకి మాత్రం ప్రజల్లో అంతగా ఆదరణ కనిపించడం లేదని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ముందు జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా గోవిందరావు హవా తగ్గించాలని కలమట వర్గం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గ్రూప్ రాజకీయాల వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అధిష్టానం ఉన్నదని, అందువల్ల ఎవరిని వెనకేసుకు రావడం లేదట. అటు వెంకటరమణ, ఇటు గోవిందరావుని ఒకే విధంగా అధిష్టానం చూడడంతో కార్యకర్తలు కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఏ పరిస్థితుల్లో రాజకీయం ఎటు మారుతుందో చెప్పలేని పరిస్థితుల వల్ల పూర్తి స్థాయిలో గోవిందరావు వైపు క్యాడర్ రావడం లేదు. అయితే గోవిందరావు మాత్రం పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో తిరుగుతూ తన పట్టు సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎంత చేసినా ప్రజల్లో కలమట మార్కు మాత్రం కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో గోవిందరావుకి కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తాయనే టాక్ నడుస్తోంది. పైగా వచ్చే ఎన్నికల్లో కలమటకి అవకాశం దక్కుతుందని అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఎక్కడా వ్యతిరేకత లేకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారట. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు కూడా ఈ నియోజకవర్గంలో ఇద్దరిని సమానంగానే చూస్తున్నారు. ఎవరి క్యాడర్ వాళ్ళకి బలంగా ఉంది. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందని స్థానిక రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్యేకు పూర్తిస్థాయి ప్రజా మద్దతు, క్యాడర్ ఏకీకరణ విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయనే చర్చ నడుస్తోంది. గోవిందరావుకి రాజకీయ చిక్కులు తప్పేటట్లు లేదనే టాక్ ఉంది. అందువల్ల ఎమ్మెల్యే మరింతగా ప్రజలకు వెళ్లకపోతే ఇబ్బందులు తప్పవనే చర్చ నడుస్తోంది. మొత్తంగా పాతపట్నం రాజకీయాలు ఇప్పుడు అభివృద్ధి, వర్గ ప్రభావం, నాయకత్వ పోటీ మధ్య కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ సమీకరణాలు ఏ దిశగా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.